ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీరుతెన్నులు చూస్తుంటే ముఖ్యంగా జగిత్యాల ఎక్కడ గెలిచిండు ఆయన బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచిన సంజయ్ కుమార్కి సంబంధించిన ఈరోజు ఏది సుప్రీంకోర్టులో ఏదైతే విచారణ జరుగుతుందో దానిపైన స్పీకర్ పరిధిలో పెట్టిరో స్పీకర్ ఆయన పైన అనర్హత వేటు కొట్టేసిండు. ఎందుకు కొట్టేసిన అనర్హత వేటు? ఆయన అనంట బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడట. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఆయన ఈ మున్సిపల్ ఎన్నికలలో సన్నాహక సమావేశాలలో గాంధీ భవన్లో పాల్గొంటాడు. ఆయన దానికి సంబంధించి ఆయనను సమర్థిస్తూ బల్మూరి వెంకట స్పీచ్లు కూడా వింటారు. మరి అదేందో వీళ్ళకు కళ్ళుండి గుడ్డోలేరా లేకపోతే చెవులుండి చెవులలో వినపడద్దని సీసం పోసుకున్నారో కూడా అర్థం కాదు. మరి కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అనేసి అనర్హత పిటిషన్ కొట్టేసిరంటే ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఎవరిని చూసి సిగ్గుపడుతుందో మీరే అర్థం చేసుకోండి. ఒక గౌరవమైన ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఈ మాత్రం తెలియలేదా? తెలుసు, అయినా ఆయన ఏం చేయగలుగుతాడు అనేసి అంటారు కదా మీరు. ఈ సంజయ్ గురించి అక్కడున్న సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉంటే మరి మా ఫామ్లు ఆయన ఎట్లిస్తాడు, కాంగ్రెస్ వాళ్ళకు బీ ఫామ్లు ఎట్లిస్తాడు అనేసి ఆల్రెడీ వాడు కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి గోసబెట్టి ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది కదా. ఇది కనపడతలేదా? ఇవేమి స్పీకర్ గారికి కనపడతలేవా? అంటే నా కళ్ళు నా చెవులు నాకు ఎంత అవసరమో అంతే కనపడుతుంది, నాకెంత అవసరమో అంతే వినిపడతాయి, నాకెంత అవసరమో నేను అంతే మాట్లాడతా అనేసి ఆయన భీష్మించుకొని కూర్చున్నారా? కానీ వాళ్ళ తెలంగాణ సమాజం అడుగుతుంది, సారు అరే కొంచెమైనా ఏం తింటుర్రు మీరు? కడుపుకి అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా? కొంచెమైనా సిగ్గుపడండి అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల భాగోతం గురించి వాళ్ళ భారతం గురించి ఇంత స్పష్టంగా కనపడుతుంది కదా. వాళ్ళు అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు కదా. అయినప్పటికీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ ఇవాళ రాహుల్ గాంధీ చెప్పిన దానికి ఏం విలువ ఉంది? ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగానికి తూట్లు పడవద్దు, నేను రాజ్యాంగాన్ని కాపాడుతా అంటూ పాపం ఆయన పెట్టుకొని తిరుగుతున్నారు కదా, చేతిలో పట్టుకొని ఆయన సంకల వేసుకొని తిరుగుతున్న దానికన్నా కొంచెమైనా గౌరవం ఇవ్వాలి కదా. ఆనాడు వాళ్ళు చేయలేదా, ఈనాడు మేము చేస్తామనే దానికంటే ఒకవేళ ఆనాడు వాళ్ళు చేస్తే ఈనాడు మీరు కరెక్ట్గా ఉన్నారన్న ప్రూవ్ చేసుకోవాలి కదా. గతంలో టీపీసీసీగా ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి సంపాలి అని చెప్పిండ్రు. అదొక్కటే కాదు, వాళ్ళ ఇంటి ముందు సావుడప్పు కొట్టుతామని చెప్పారు, మోగిస్తామని చెప్పారు. మరి ఇలా ఆయన మాటలు ఏమైనాయి? ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న అంటే సచ్చి బతికిండు అయ్యేలా కొత్త వ్యక్తి ఏమన్నా కొంచెమన్నా సిగ్గుండాలి అంటారు జనాలు. పాపం భాజపా లొల్లి జరుగుతుంది ఆల్రెడీ. ఆడ కార్యకర్తలు వాళ్ళు నువ్వెవరివి అసలు, కాంగ్రెస్ బీఫామ్స్ నువ్వెట్లిస్తావు? నువ్వు బీఆర్ఎస్ అయితే నువ్వు బీఆర్ఎస్లకు బీఫామ్స్ ఇచ్చుకోవాలి కదా. నువ్వు కాంగ్రెస్ బీఫామ్లు ఎట్లా పట్టుకొని నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లిస్తావని వాళ్ళు ఆల్రెడీ కొట్లాడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, తన్నుకుంటున్నారు, తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవి ఏమి కనిపిస్తలేవా? కొంచెమన్నా ఉంటుంది కదా. అంటే ఏం మాట్లాడినా మనకు మనస్సాక్షి ఉంటుంది అంటారు. ఆ మనస్సాక్షి కూడా పూర్తిగా చచ్చిపోయింది అయ్యాల. ఇవాళ ఈ అపవాదంతా సరే, ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్తే ఆ పదవి మరి అదే ఆడుతుందేమో, ఎందుకంటే ఇట్లా మాట్లాడకూడదు. కానీ ప్రస్తుతం చూస్తే ఆ పదవికి కూడా ఇవాళ ఆ కుర్చీకి కూడా గౌరవం పోయింది. ఇవాళ మీరు అప్రతిష్ట పాలవుతున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రి చేతిలో రింగులో ఫింగర్ అవుతున్నారా? రింగ్ మాస్టర్ అతను అవుతున్నాడా? మిమ్మల్ని ఆడిస్తున్నారా అనుకుంటున్నారు. అప్రతిష్ట పాలవుతున్నారు. ఒక్కసారి చూసుకోండి. ఆయన బాజాబ్తా కాంగ్రెస్ యాక్టివిటీస్లో ఏ రకంగా పాల్గొంటున్నాడు. సో మీకు తెలియంది కాదు, కానీ మేము మళ్ళీ అగైన్ గుర్తు చేస్తున్నాం. మీకేదో తెలియదు, మీరు అమాయకంగా ఉన్నారని మేము అనుకోను. సరే తప్పదు, మీరు ఆ నిర్ణయం తీసుకుంటున్నారంటే మీరు కుర్చీలో కూర్చున్న స్థానం ఎంత ఉన్నతమైన స్థానం. ఇంత బాజాబ్తా అబద్ధాలు చెప్తే ఎట్లా అనేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొంచెమైనా సిగ్గుపడండి అనేసి వాళ్ళు వార్న్ చేస్తున్నారు. సో ఇవన్నీ మాట్లాడుతున్న ఈ ఆవేదన నాకంటే కూడా ఎక్కువగా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఉంది. ఎందుకంటే బాజాబ్తా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి కాంగ్రెస్ బీఫామ్లు చేతిలో పట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్న నేపథ్యంలో ఇంకా ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పిన మాటలు ఉన్నాయి కదా, అది మీకే చెల్లుబాటు మరి.
కానీ తెలంగాణ ప్రజల ముందు అవి చెల్లుబాటు కావనే విషయాన్ని మాత్రం మేము యాదికి మరవద్దు.